కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారనే విషయం మనందరికీ తెలిసిందే. టాలెంటెడ్ ఆర్టిస్టులంటే ఆయనకి ఎంతో ఇష్టం. సందర్భం దొరికినప్పుడల్లా వాళ్ళని సత్కరిస్తూ ఉంటారు. రీసెంట్‌గా ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీలని ప్రత్యేకంగా సత్కరించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా నిలిచిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆమె మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర సెట్స్‌కి వచ్చింది. నిన్న మహిళా దినోత్సవం కాబట్టి శ్రీలీలని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించి ఆమెకు వెండి వర్ణంతో ఉన్న ఒక శంఖాన్ని ప్రత్యేక కానుకగా ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోని శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వెండి తెరపై మనం ఎంతగానో ఆదరించే శంకర్ దాదా MBBS మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ప్రత్యేకమైన కానుక అందించారు. మీరు నాపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు సార్. ఎంతో రుచికరమైన భోజనాన్ని మా కోసం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె ఒక స్టోరీని అప్లోడ్ చేసింది. దీనికి మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి బాగా వైరల్ చేశారు. ఇదిలా ఉండగా శ్రీలీలకి విశ్వంభర సెట్స్ లో ఏం పని? ఆమె సినిమాలో స్పెషల్ సాంగ్ లేదా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు అభిమానులు. అయితే అలాంటిదేమీ లేదని, కేవలం ఆమె చిరంజీవి గారిని కలిసేందుకే వచ్చిందని విశ్వంభర మూవీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే సంక్రాంతికి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదలవ్వాలి. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం చిత్రం వాయిదా వేశారు. కానీ టీజర్లో VFX ని చూసిన అభిమానులు చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంత నాసిరకమైన గ్రాఫిక్ వర్క్ ఉంటుందని అస్సలు ఊహించలేదంటూ డైరెక్టర్ని ట్యాగ్ చేసి అభిమానులు బూతులు తిట్టసాగారు. ఇక ఇతర హీరోల అభిమానుల నుంచి ఈ సినిమాకి ఏ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయో మనంతా చూసాం. ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడు ఉన్న హైపు ఆ ఒక్క టీజర్తోనే చెడిపోయింది. ఇప్పుడు గ్రాఫిక్స్ మీద మూవీ టీం మళ్లీ రీవర్క్ చేస్తోంది. ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ సమ్మర్ కి చిత్రం విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.